శ్రీవారి మెట్లు చిరు వ్యాపారస్తుల సమస్యలు పరిష్కరించాలని తక్షణమే లైసెన్స్ ఇవ్వాలని గత 428 రోజుల నుంచి నిరసన దీక్ష చేస్తున్నారు. ఆ సమస్యను పరిష్కరించాలని ఈ రోజు తిరుమల తిరుపతి పరిపాలనా భవన్ ఎదురుగా ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు జి బాలసుబ్రహ్మణ్యం, జిల్లా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి ఎస్ జయచంద్ర, టి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ శ్రీవారి మెట్లు చిరు వ్యాపారస్తులు లైసెన్స్ ఇవ్వాలని గత 428 రోజుల నుంచి నిరసన దీక్ష చేస్తున్న ప్రభుత్వం టీటీడీ పాలక మండలి పట్టించుకోవడం లేదన్నారు. అనేక సార్లు అధికారుల చుట్టూ వినతులు చేసినా ఏమాత్రం పట్టించుకోకుండా పెడుతున్నారు. 30 కుటుంబాలు అన్నమో రామచంద్రాన్ని ఆకలితో అలమటిస్తున్నారన్నారు. వారి కుటుంబాలన్నీ వీధిని పడ్డాయన్నారు. కనికరించాల్సిన పాలకులు వారి చెవులకు కనులకు నిరసన దీక్ష కనపడడం లేదని ప్రశ్నించారు. వర్షాలు సైతం లెక్క చేయకుండా నిరసన దీక్షను కొనసాగిస్తున్నారు. టీటీడీ యాజమాన్యం తక్షణమే ఈ సమస్యను పరిష్కరించుకుంటే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఆర్ లక్ష్మి, బుజ్జి, ఉపాధ్యక్షులు వేణుగోపాల్, శ్రీవారి మెట్లు యూనియన్ నాయకులు చిట్టిబాబు, యుగంధర్, చిరంజీవి, ప్రకాష్, పెంచలయ్య, రామ్మూర్తి, మల్లికార్జున్, గోపి తదితరులు పాల్గొన్నారు. శ్రీవారు మెట్లు వ్యాపారస్తులు తమ పొట్ట కొట్టద్దండి, తొలగించిన వారిని వ్యాపారాలు చేసుకోండి అని చెప్పి 428 రోజుల నుండి టీటీడీ పరిపాలనా భవనం వద్ద నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉంటే కనీసం టీటీడీ యాజమాన్యానికి చీమ కుట్టినంత కూడా చలనం లేదంటే, అంటే పేదవాళ్ళు దాదాపు 30 కుటుంబాలు 30 ఏళ్ళ నెట్టి శ్రీవారి మెట్ల మీద వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటూ బతుకుతూ ఉంటే ఎక్కడో చిరుతపు దాడి చేసిందని చెప్పి వీళ్ళందరినీ తొలగించడం అంటే జబ్బు ఒకటి అయితే మందు ఒకటి అయినట్టు టీటీడీ అనాలోచిత కారణంగా 30 కుటుంబాలు వీధులు పడి ఏడీ బిల్డింగ్ దగ్గర మా బతుకులు కాపాడండి, నిలబెట్టండి అని చెప్పి, అయ్యో రామా అని చెప్పి, ఏడుగొండలవాడ కాపాడని అని చెప్పి వాళ్ళు శ్రీవారి మెట్లు వ్యాపారస్తులను వేడుకుంటుంటే టీటీడీ ఇప్పటి వరకు స్పందించలేదు. టీటీడీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్ళాము, ఈవో గారి దృష్టికి తీసుకెళ్ళాము, చైర్మన్ దృష్టికి తీసుకెళ్ళాము, అడిషనల్ ఈవో గారి దృష్టికి తీసుకెళ్ళాము. అందరూ కూడా మాట్లాడుతున్నారు, వింటున్నారే తప్ప ఎవరు కూడా సమస్య పరిష్కారం చేయలేదు. కాబట్టి ఎప్పటికైనా టీటీడీ యాజమాన్యం స్పందించాలా. కొత్తగా వచ్చినటువంటి ఈవో గారు, అడిషనల్ ఈవో సింగాల్ గారు ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి సిఐటి యూనియన్గా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ నిరసన కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తామని చెప్పి అవసరమైతే టీటీడీ పాలక మండలి బోర్డు సమావేశాన్ని కూడా ముట్టడిస్తామని చెప్పి సిఐటి యూనియన్గా హెచ్చరిక చేస్తున్నాం. ఈరోజు తిరుమల తిరుపతి పరిపాలన భవనం ఎదురుగా గత 428 రోజుల నుంచి ఆందోళన చేస్తున్నటువంటి శ్రీవారి మెట్లు వ్యాపారస్తులు ఇక్కడ నిరసన తెలియజేయడం అనేది జరుగుతూ ఉంది. గత అన్ని రోజుల నుంచి ఆందోళన చేస్తూ ఉంటే టీటీడీ యాజమాన్యం కానీ కూటమి ప్రభుత్వం కానీ ఏమాత్రం కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. పైన ముఖ్యమంత్రి స్థాయి నుంచి కనీసం కింద సూపరింటెండెంట్ స్థాయి వరకు అనేక మందిని అనేక సందర్భాలుగా అనేక విజ్ఞాపనలు చేశాం. సమస్య పరిష్కారం చేయమని చెప్పిన ఆందోళన చేశాం. మా వల్ల కాకపోతే నిరాహార దీక్ష కూర్చోవడం అనేది జరిగింది. కానీ ఇప్పటి వరకు కనీసం చర్చల పేరుతో అయినా పిలిచి సమస్యను పరిష్కారం చేస్తామని చెప్పినని హామీ కూడా ఇచ్చినటువంటి దాఖలాలు ఎక్కడ కూడా కనిపించట్లేదు. కాబట్టి వీళ్ళు అడుగుతున్నటువంటి న్యాయమైన డిమాండ్ లైసెన్సులు ఇవ్వాలి అని చెప్పిననేది గత 25 సంవత్సరాల నుంచి అదే ప్రాంతంలో శ్రీవారి మెట్లు వ్యాపారస్తులు అమ్ముకుంటున్నారు. బొరుగులు కానీ, నీళ్లు కానీ, టెంకాయలు కానీ ఇట్లాంటి అనేక రకాలైనటువంటి అమ్ముకుంటా ఉంటే కనీసం వాళ్ళకి ఇచ్చినటువంటి హామీని కూడా ఈరోజు అమలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించట్లేదు. కాబట్టి లైసెన్సులు తక్షణమే పునరుద్ధరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పని ఈ సందర్భంగా సిఐటియు దగ్గర డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎక్కడో చిరుతప్పులి పాపను అలిపిరి దగ్గర పాదాల మెట్ల దగ్గర తినేసిందని చెప్పిన కారణంతో అలిపిరి దగ్గర తినేసిన చోటేమో షాపులు వెలిసాయి. శ్రీవారి మెట్లు వ్యాపారస్తులు అక్కడి నుంచి దించేసి ఇప్పటివరకు అక్కడ షాపులు లేకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి తక్షణమే దాన్ని స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. స్పందించకుండా పోతే రేపు జరగబోతున్నటువంటి పాలక మండలిని ముట్టడి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం.